ఎస్ చూడండి, ఇది టాపిక్ వచ్చేసి మనకు ఎకాలజీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఎకాలజీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాడు. ఇది ఏమంటారు అంటే అవర్ అవర్ లివింగ్ వరల్డ్ ఈజ్ ఫ్యాసినేటింగ్లీ డైవర్స్. అవర్ లివింగ్ వరల్డ్ ఈజ్ ఫ్యాసినేటింగ్లీ డైవర్స్ అండ్ అమేజింగ్ కాంప్లెక్స్. We can try to understand its complexity. We can try to understand its complexity by investigation processes at various levels of biological organization. At various levels of biological organization. ఒకటి మ్యాక్రోమాలిక్యూల్స్, తర్వాత సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్, ఇండివిజువల్స్, పాపులేషన్, కమ్యూనిటీ అండ్ ఈకోసిస్టమ్ అండ్ బయోమ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్లో మనకు ఫస్ట్ సెల్స్ అనేది తెలుసు, కానీ సెల్స్కు వెనకాల మ్యాక్రోమాలిక్యూల్స్ ఇస్తే మనం గుర్తుపట్టలేము. కాబట్టి మ్యాక్రోమాలిక్యూల్స్ తర్వాత ఇక్కడ వరకు గుర్తుపడతాం మనం. ఇది బయోస్ఫియర్ ఎక్కడ వస్తుందో, ఇది బయోస్ఫియర్ అనేది ఈకోసిస్టమ్ అనేది మనకు ఐడియా లేదు ఇప్పుడు. సో ఈకోసిస్టమ్ ఆర్ బయోస్ఫియర్ రెండు ఒకటేనా నాకు డౌట్. నేను లాస్ట్కి బయోమ్ వస్తుంది. ఇది మనం బాగుంటుంది, సీక్వెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ సీక్వెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే రైట్. మళ్ళీ చెప్తున్నా, బయోస్ఫియర్ ఇది దీనికి వస్తుందా రాదా అనేది చూసుకోండి. మ్యాక్రోమాలిక్యూల్స్ ఫస్ట్ అయితే లాస్ట్కి బయోమ్ రావాలా సీక్వెన్స్లో. వాట్ ఈజ్ ఈకాలజీ అంటారు ఇక్కడ. ఈకాలజీ అంటే ఏదో చూద్దాం. సో ఈకాలజీ ఈజ్ ఏ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్. ఓకే, ఈకాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ఆర్గానిజమ్స్ అండ్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అంటే ఎబయాటిక్ ఎన్విరాన్మెంట్. ఎకాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ది ఇంటరాక్షన్ అమాంగ్ ఆర్గానిజమ్స్ అండ్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఫిజికల్ ఏబయాటిక్ ఎన్విరాన్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది బయాటిక్ కాదు. ఓకే, బయాటిక్ కాదు, ఏబయాటిక్ అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్. అటువంటి దాన్ని ఈకాలజీ సబ్జెక్ట్ కిందకి వస్తారన్నమాట. ద వర్డ్ ఈకాలజీ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ టర్మ్. ఓఐకేఓఎస్ విచ్ మీన్స్, దీని అర్థం ఏంటంటే హౌస్ అండ్ లోగస్ అంటే మీనింగ్ స్టడీ. చూడండి, ఈకాలజీ అనే పదము మనకు గ్రీక్ టర్మ్ నుంచి వచ్చింది. అది ఏంటంటే ఓఐకేఓఎస్ అంటే హౌస్ అని అర్థం. ఇక్కడ ఉండే ఎల్ఓజిఓస్ లోగస్ మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాన్ని ఏమంటారంటే స్టడీ అంటారు. ఈకాలజీ వాజ్ డిఫైన్డ్ బై ఎర్నెస్ట్ హెకెల్. గుర్తుపెట్టుకోండి, ఎకాలజీ అనే డెఫినేషన్ని ఎవరు చెప్పినారు? ఎర్నెస్ట్ హెకెల్. Ecology was defined by Ernest Haeckel as the study of the relationship of organisms with the environment. Study of the relationships of organisms with their environment. The environmental science, ecology, has two main branches. గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది కదా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ మరియు ఈకాలజీ కానీ దానికి రెండు మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటివంటే ఆటో ఈకాలజీ, తర్వాత సినికాలజీ. ఆటో ఈకాలజీ ఈజ్ ద ఎకాలజీ ఆఫ్ ఎ సింగిల్ స్పీసెస్, లేకుంటే ఈకాలజీ ఆఫ్ ఏ పాపులేషన్ ఇన్ రిలేషన్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్.
Autoecology is the ecology of a single species, ecology of a population in relation to its environment. In relation to its environment, it is also known as species. స్పీసీస్ అంటే ఏంటి? స్పీసీస్ ఈకాలజీ లేదా పాపులేషన్ ఈకాలజీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్పీసీస్ ఈకాలజీ. స్పీసీస్ ఈకాలజీ అంటే పాపులేషన్ ఈకాలజీ. స్పీసీస్ ఈకాలజీ, పాపులేషన్ ఈకాలజీ. స్పీసీస్ ఈకాలజీ, పాపులేషన్ ఈకాలజీ. స్పీసీస్ ఈకాలజీ దేని గురించి డీల్ చేస్తుంది? స్పీసీస్ ఈకాలజీ డీల్స్ విత్ ది డైనమిక్స్ ఆఫ్ స్పీసీస్. Species ecology deals with the dynamics of a species population, and how these populations interact with their surrounding environment. It also deals with the study of changes in population size. చూడండి, ఇది మళ్ళీ స్పీసీస్ ఇకాలజీ దేని గురించి డీల్ చేస్తుంది? ఇట్ ఆల్సో డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ది చేంజెస్ ఇన్ పాపులేషన్ సైజ్. దాన్ని పాపులేషన్ డైనమిక్స్ అంటారు. డైనమిక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిన్ ఇకాలజీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇకాలజీ. ఇది కూడా ఇకాలజీ యొక్క బ్రాంచ్. ఇదేం డీల్ చేస్తుంటే స్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇకలాజికల్ కమ్యూనిటీ. సిన్ ఇకాలజీ ఏం చేస్తుంది? ఇది కూడా బ్రాంచ్ ఆఫ్ ఇకాలజీ, బట్ స్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇకలాజికల్ కమ్యూనిటీ గురించి ఎక్కువ చెప్తుంది అనమాట. ఏ కమ్యూనిటీ యాజ్ యూ పర్హాప్స్ నో. గుర్తుపెట్టుకోండి, యాజ్ యూ పర్హాప్స్ నో, community is a group of organisms of different species living together and interacting with the surrounding environment. ఇక్కడ ఒక పదం ఇచ్చినాడు, సిన్ ఇకాలజీ లేదా కమ్యూనిటీ ఇకాలజీ, రెండు ఒకటేనేమో. సిన్ ఇకాలజీ చూడండి, సిన్ ఇకాలజీ మరియు కమ్యూనిటీ ఇకాలజీ రెండు ఒకటే. డీల్స్ దేని గురించి? డీల్స్ విత్ ది ఇంటర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ organisms of different species. Deals with the interrelationships between organisms of different species. Living in a specialized area. Specified area and their interactions with their surrounding environment. It takes into consideration the functional role of different organisms of the community. సిన్ ఇకాలజీ లేదా కమ్యూనిటీ ఇకాలజీ ఏంటంటే ఇట్ టేక్స్ ఇంటూ కన్సిడరేషన్ ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఆల్సో ద కమ్యూనిటీ డైనమిక్స్. It takes into consideration the functional role of different organisms of the community and also the community dynamics and also community dynamics. సో వీటిని తీసుకుంటుంది మరియు దీన్ని కూడా తీసుకుంటుంది అని అర్థం అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇకాలజీ. సివిలైజేషన్ ఇనిషియేటెడ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇకాలజీ ఏంటంటే civilization initiated with the use of fire. చూడండి, అగ్గితోనే మనకు సివిలైజేషన్ స్టార్ట్ అయింది, మంట కనిపెట్టడంతోనే. అండ్ మేకింగ్ ఏ టూల్స్. చూడండి, పనిముట్ల సాయంతో కానీ మంటను కనిపెట్టడంలో కానీ దానివల్లే మనకు నాగరికత అనేది మొదలైందని చెప్తున్నాడు. దీనివల్ల ఏమైంది? విచ్ లీడ్స్ టు ద మోడిఫికేషన్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. అప్పుడు మాత్రమే వాతావరణంలో మోడిఫికేషన్స్ స్టార్ట్ అయినాయి. గ్రాడ్యువల్లీ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చేంజ్డ్ ద లైఫ్ స్టైల్ హ్యూమన్ బీయింగ్ టోటల్లీ ఫర్గెట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ టు దేర్ సరౌండింగ్. ద నెగ్లిజెన్స్ ఆర్ ignorance
towards natural resources and to the mother's nature gradually mother's nature gradually ఏమైంది లీడ్స్ టు డిసింటిగ్రేషన్ ఆఫ్ నేచర్. అంతే కదా, నేచర్ అనేది ఇంకా మనుగడ పడిపోయింది అనమాట. టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మనం అరికట్టాలనుకుంటే ఇట్స్ ఎ టైమ్ దట్ మ్యాన్ యాక్ట్స్ అండ్ సేవ్ ద నేచర్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ద ఇంటర్ రిలేషన్షిప్స్ ఈజ్ ఎ వైటల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. గుర్తుపెట్టుకోండి, ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్ ఆఫ్ ఆర్గానిజం, నాలెడ్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ ఈజ్ ఏ వైటల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో మనము ప్రకృతిని కాపాడాలనుకుంటే మనకు ఆ జీవుల పట్ల తెలివి ఉండాలి, వాతావరణం పట్ల అవగాహన ఉండాలి, మరియు వాటి మధ్యన అంటే ఇది ఆ జీవులకు వాతావరణం మధ్యన ఇంటరాక్షన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనము కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది చేయగలుగుతాం. సో అందుకే ఇవన్నీ వైటల్ అంటున్నాడు, ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు.